వరుస భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రకృతి కూడా పాకిస్తాన్ పై కన్నెర్ర చేసినట్టు తెలుస్తోంది. ఈ నెలలో ఇప్పటి వరకు 2 సార్లు భూమి ప్రకంపించింది. ఇక ఈ నెల 5వ తేదీన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని భూమి కంపించగా ఇప్పుడు తాజాగా సెంట్రల్ పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. దీనివల్ల సంభవించిన ప్రాణ ఆస్తి నష్టాల వివరాలైతే ఇంకా తెలియలేదు, కానీ కొన్ని నివాసాలు బీటలు వారినట్టు సమాచారం. అయితే కొన్ని చోట్ల పాక్షికంగా కూలిపోయాయని స్థానిక మీడియాలు కూడా వెల్లడిస్తున్నాయి. ఇక భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.6గా నమోదైంది. సరిగ్గా నిన్న మధ్యాహ్నం 1:26 భూమి ప్రకంపించినట్టు నేషనల్ సెస్మాలజీ సెంటర్ కూడా వెల్లడించింది. 21.12 నార్త్ అక్షాంశం రేఖాంశం పరిధిలోని క్వెట్టా లర్ఖానా మధ్యగల బఖ్తియార్బాద్, డేరా ముర్బాద్, జమాలి ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఉపరితల నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్ లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్టు సెస్మాలజీ సెంటర్ తెలుపుతోంది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని కూడా చెప్తోంది. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లలోకి వెళ్లడానికి కూడా వారంతా వెనుకాడారు. మరి ఈ పరిణామాలతో పాక్ బుద్ధి మారుతుందా అనేది వేచి చూడాలి.